వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, పెండులం రీడింగ్స్ అన్నీ కూడా యాక్యురేట్గా ఇస్తానండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా సరే యాక్యురేట్గా చెప్తాను. గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్, పెయిడ్ రీడింగ్స్ అండి. పర్సనల్ రీడింగ్స్ అనేవి పెయిడ్ రీడింగ్స్ అండి. స్క్రీన్ పైన అయితే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు మూవ్ ఆన్ అయిపోవాలా, వెయిట్ చేయాలా, వెయిట్ చేస్తే బెనిఫిట్ ఉందా, కమిట్మెంట్ ఇస్తారా లేదా, లాంగ్ టర్మ్గా రిలేషన్షిప్లో ఉంటారా ఉండరా అన్నీ కూడా యాక్యురేట్గా చెప్తాను. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది పర్మనెంట్గా ఉంటారా, మీకు డిస్టెన్స్లో టెంపరీగా ఉంటారా అనేది కూడా యాక్యురేట్గా చెప్తాను. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? హార్డ్ వర్క్ చేస్తున్నారండి, ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. మీ మీద ఎఫర్ట్ పెట్టాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి, బాగా మనీ సంపాదించాలి, మనీ గ్రోత్ ఉండాలి. అందుకే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. రిలేషన్లో స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీతో మ్యారేజ్ చేసుకోవడం అనేది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. దాంతోపాటు కెరియర్ ఓరియంటెడ్గా కూడా మనీ గ్రోత్ ఉండాలి అనేది కూడా వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మిమ్మల్ని కమిటెడ్ రిలేషన్గా ఉండాలి, మీకు కమిటెడ్గా ఉండాలి, మీకు కమిటెడ్గా మ్యారేజ్ చేసుకోవాలి, శాస్త్రబద్ధంగా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకే దాని గురించే వెయిట్ చేస్తున్నారు. లేట్గా అయినా సరే మ్యారేజ్ రిలేషన్లో ఉండాలి అనుకుంటున్నారు. లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మేబీ కొంతమందికి మీ లైఫ్లో జస్టిస్ అంటే లీగల్ ఇష్యూస్ ఏవో నడుస్తున్నాయి. ఆ జస్టిస్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. అది వచ్చినంత వరకు కూడా వెయిట్ చేసి ఆ తర్వాత ఏంటంటే మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, దాని గురించే ఓవర్ థింక్ చేస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరికి కూడా మీ గురించి అడగకూడదు. ఏం అడిగినప్పటికీ రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది, మళ్ళీ నేనే ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఒంటరిగా వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెంట్ని అయితే పెంచుకుంటున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెంట్ని పెంచుకొని ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మెంటల్ క్లారిటీ అనేది వాళ్ళకైతే మీ మీద ఉంది. మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక మెంటల్ క్లారిటీ ఉంది. ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఎప్పటికి కూడా ఈ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వదు అని అయితే మీ పర్సన్ ప్రాక్టికల్గానే ఆలోచించి ఉన్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఓవర్గా థింక్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరో కట్టి పడేసినట్లుగా అనిపిస్తుంది, జైల్లో బంధించినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఉండే ఒక డిస్టెన్స్ వలన, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వలన మీ లైఫ్లో ఉండే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది, ఇక్కడ కనిపిస్తుంది. దానివల్లనే వాళ్ళకి ఏంటంటే మెంటల్గా స్ట్రగుల్స్ పొందుతున్నారు. వాళ్ళ ఉండే సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళకి కట్టి పడేసినట్లుగా అనిపిస్తుంది, అంటే ఒక జైల్లో బంధించినట్లుగా అనిపిస్తుంది ఈ డిస్టెన్స్ అనేది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అక్కడ స్ట్రగుల్స్ ఎక్కువ అవుతున్నాయి, హార్ట్ బ్రేక్ ఎక్కువగా ఉంది, గొడవలు ఎక్కువగా పడుతున్నారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు.
2 ఆఫ్ కప్స్ మీకైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ ఈ రిలేషన్ అనేది హ్యాపీగా ఉండాలి. మీ ఇద్దరిది సోల్ కనెక్షన్ అనుకుంటున్నారు. ఒకరిని విడిచి అయితే ఒకరు లైఫ్ లాంగ్ ఉండలేరు అని ఇద్దరికిద్దరు కూడా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ దూరాన్ని అయితే కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నారు కానీ బాధపడుతున్నారు. కానీ మీరు ఎన్ని ఎమోషన్స్ అడిగినా మీకు ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నాను అని అయితే వాళ్ళు సఫర్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళ గురించి కెరియర్ గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆ థర్డ్ పార్టీ మీదే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద బాధ్యతగా తీసుకుంటున్నారు. సో దానివల్ల మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నాను, నేనేం చేస్తే బాగుంటుంది, నాకైతే మీరు కావాలి, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను, అన్కండిషనల్గా లవ్ చేస్తున్నాను అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు రాసుల వారీగా మీ పర్సన్స్ ఆలోచనలు, లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రాసుల వారీగా మేషరాశి వాళ్ళు చాలా హీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఒక కామ్గా ఉంటున్నారు, హీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు. మీరే వాళ్ళ లక్కీ స్టార్ అనుకుంటున్నారు. మీకైతే డెఫినెట్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే మేషరాశి వాళ్ళకి ఉంది. వీళ్ళు మిమ్మల్ని అందరికంటే ఒక బెటర్ పర్సన్గా చూస్తున్నారు. మీరే వాళ్ళు బెస్ట్ అండ్ బెటర్ స్టార్ అనుకుంటున్నారు. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ మీ కాల్స్ మిస్ అవుతున్నారు, మీ మెసేజెస్ మిస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. కొంచెం వాళ్ళలో బద్ధకం కూడా ఎక్కువగా పెరుగుతుంది, నీరసంగా ఉంటున్నారు. కొంతమంది అయితే నీరసంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మిమ్మల్ని కొంచెం మిస్ అవుతున్నారు, దూరంగా ఉంచుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ అనేది ఉంది. మిథున రాశి వాళ్ళు ఏంటంటే ప్రైవసీ కోరుకుంటున్నారు, ఒక అంబాండెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు అనుకుంటున్నారు. మీకు స్వతంత్రత కావాలి అనుకుంటున్నారు. మీరు కూడా స్వతంత్రత కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు స్వతంత్రత ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కర్కాటక రాశి కింగ్ ఆఫ్ స్వార్డ్స్. కర్కాటక రాశి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, తెలివిగా ఆలోచిస్తున్నారు, క్రిమినల్గా ఆలోచిస్తున్నారు, క్లారిటీ గురించి చూస్తున్నారు. మిమ్మల్ని అయితే బాగా స్పైయింగ్ చేస్తున్నారండి. వాళ్ళు చాలా ఎక్కువగా సోషల్ నెట్వర్క్స్లో స్పై చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే బయట ఎవరెవరి ద్వారా ఎంక్వైరీలు చేయిస్తున్నారు. వాళ్ళు ఉండే పొజిషన్లో వాళ్ళు ఉండే స్థానంలో ఉంటేనే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సింహరాశి వాళ్ళు ఏంటంటే లేట్ నైట్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నైట్ అయ్యేసరికి వాళ్ళు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు. లైఫ్ ఎలా ముందుకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆలోచించి ఏడుస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని రాత్రి సమయాల్లో ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. మీరు వస్తారా లేదా అనే భయంలో కూడా వాళ్ళు ఉంటున్నారు. కన్యా రాశి వాళ్ళు అయితే లీగల్గా ఉండాలి లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. కన్యా రాశి వాళ్ళలో వాళ్ళ లైఫ్లో ఏవో సమ్ వర్క్ పరంగానైనా లీగల్ ఇష్యూస్ నడవచ్చు. లేదు అంటే లీగల్ వాళ్ళ లైఫ్లో ఉండే లైఫ్ పార్ట్నర్ వల్లనైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాటిని కంట్రోల్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని కూడా న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. హైడ్గా ఉంచుతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ని హైడ్గా ఉంచి మీకు ఏదో ఒక విధంగా న్యాయం చేకూర్చాలని ఆలోచిస్తున్నారు. మీరంటే చాలా ప్రేమ ఉంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు.
సింహరాశి వాళ్ళు ఏంటంటే నర్చరింగ్, సింహరాశి సారీ తులారాశి. తులారాశి వాళ్ళు ఏంటంటే వెయిటింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యింది అనుకుంటున్నారు, వాళ్ళు నిజమైన ప్రేమ మీరే అనుకుంటున్నారు. కాకపోతే ఈ ప్రేమ జెన్యూన్గా ఉండాలి, జీవితాంతం కలిసి ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అది ఎలాగో వాళ్ళైతే ప్రజెంట్ టెస్టింగ్ పర్పస్లో మిమ్మల్ని ఉంచారు. వృశ్చిక రాశి. డ్యూయాలిటీ అప్ అండ్ డౌన్స్ చేస్తున్నారు, బ్లాకేజెస్ ఉన్నాయి, వాళ్ళు బ్లాకేజెస్ ఉన్నాయి, డ్యూయాలిటీ ఉంది, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మేబీ ఇన్నాళ్ళు కోల్డ్గా ఉంటే ఇప్పుడు హాట్గా ప్రవర్తించవచ్చు, హాట్గా ఉంటే ఇప్పుడు కోల్డ్గా ప్రవర్తించవచ్చు. హై ప్రిస్టస్ ఎనర్జీ, మిమ్మల్ని దేవతగా చూస్తున్నారు. ద్వంద్వం అండి, వీళ్ళ వల్ల ద్వంద్వం అనేది జరుగుతుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు, ఇరిటేట్ అవుతున్నారు, దేన్ని కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు. వాళ్ళు ఆడే ప్రతి మాటను కూడా ఎదుటి వాళ్ళకి కూడా నొప్పి కలిగినట్లుగా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు. మకర రాశి. మకర రాశి వాళ్ళు ఏంటంటే క్లోజ్డ్ బుక్గా ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు, లిమిట్స్ని క్రాస్ చేయకూడదు అనుకుంటున్నారు, కానీ దూరంగా ఉంటేనే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. దూరంగా ఉంటూ మీ వైపు ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలో మీ మీద డిపెండ్ అయ్యింది అనుకుంటున్నారు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, ఈగోయిస్ట్గా ఉన్నారు. వాళ్ళకి లోపల ప్రేమ ఉండేటప్పటికీ వాళ్ళు కోపాన్నే ప్రదర్శిస్తున్నారు, ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రేమనైతే బయటికి పెట్టట్లేదు. మీనరాశి వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటున్నారు, వర్క్ పరంగా దేని పరంగా ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, తెలివిగా ఆలోచిస్తున్నారు, ప్రాక్టికల్గా ఉంటున్నారు.